అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పచ్చడి కలిపి తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోశ, పెసరట్టుతో కూడా తినచ్చు. ఈ పచ్చడిని అయితే బీరకాయ పొట్టు ఉంటుంది కదా, దాంతో చేసి చూపిస్తున్నాను మీకు. బీరకాయ పొట్టుని బాగా క్లీన్ చేసి ఒక 5 నిమిషాల వరకు ఉప్పు నీటిలో నానబెట్టి బాగా క్లీన్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత వీటికి కావాల్సినవి చూస్తున్నారు కదా, ఇవన్నీ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. బీరకాయ లోపల భాగం కన్నా ఆ పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ముందుగా 1 టేబుల్ స్పూన్ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలని మీరు తిన్న కారం బట్టి వేసి మీరు ఫ్రై చేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయల్ని, తర్వాత కరివేపాకుని, వీటన్నిటిని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని తిరిగి మళ్ళీ అదే పాన్ పెట్టి మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ పొట్టులో చాలా పోషకాలు ఉంటాయి. మన స్కిన్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయి. తర్వాత మనం 2 టమాటాలను ఈ విధంగా కట్ చేసి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడేంత ఉప్పు వేసి 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. దీన్ని ఒక సైడ్కి తీసుకొని అదే పాన్లో 1 స్పూన్ వరకు మినప్పప్పు, ఒక 10 వరకు మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 5 సెకండ్స్ ఫ్రై చేస్తే చాలు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మొత్తం అంతటినీ కూడా బాగా కలిపి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, నువ్వుల్ని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం బీరకాయ, టమాటా, చింతపండు వేయించాం కదా, అది కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని దానికి తగ్గట్టు వాటర్ వేసి ఒక 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని పోపు అయితే వేసుకోవాలి. పోపు చూస్తున్నారు కదా, వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక చిన్న తవా పెట్టి మొత్తం పోపులన్నిటిని వేసి వేయించుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే వేసుకోండి. ఈ తాలింపులోకి ఒక చిటికెడు ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకోండి. పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చళ్ళలో వేసుకుందాం. నేనైతే పచ్చళ్ళలో వేసిన తర్వాత ఈ పోపునైతే నేను కలపకుండా అలాగే ఉంచేస్తాను. ఎందుకంటే మనం అన్నం తిన్నప్పుడు అప్పుడు కలుపుకుంటే క్రంచీగా ఉంటుంది. ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పచ్చడి కలుపుకొని తింటే అదిరిపోతుంది. చూసారు కదా, బీరకాయ రోటి పచ్చడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.